హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఇందాకైతే మా సిస్టర్ అడిగిందని చెప్పాను కదా పాయసం, అదైతే ఇప్పుడు తయారు చేసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం నెయ్యి, ఆ నెయ్యిలో కొంచెం జీడిపప్పు కాజు అయితే ఫ్రై చేసుకున్నామండి. కాజు జీడిపప్పు అయితే చాలా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. కాజు జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది. వీటిని అయితే ఒక బౌల్లో తీసుకుందాము. ప్యాన్లో కొంచెం సేమియా అయితే వేసుకోవాలండి. సేమియా కూడా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతాయి. సేమియా అయితే ఫ్రై అయిపోయింది. సేమియా అయితే ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1 గ్లాస్ మిల్క్ అయితే పోసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ పెట్టిన తర్వాత హైలో పెట్టుకున్నామంటే తొందరగా కాగుతాయి. ఈలోపు మీతో అయితే ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాయసం అనేది స్టార్టింగ్ నాకు అస్సలు చేసేది రాదు, అందుకనే నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను. ఇప్పుడైతే పాయసం నేను చేసినట్టు ఎవరు చేయరు, హోటల్ టైప్లో చేస్తారనమాట. చేసిన తర్వాత టేస్ట్ చూసి చెప్తామన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? పాలు అయితే కాగిపోయాయండి, రండి చూద్దాం. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని బాగా సేమియా సగ్గుబియ్యం బాగా బాయిల్ అవ్వాలండి. సేమియా సగ్గుబియ్యం బాయిల్ అయ్యే వరకు నేనైతే మీకు ఒకటి చెప్తాను. ఇన్స్టాగ్రామ్ అనేది చాలామంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా యూజ్ చేస్తున్నారు కదా, అందుకని ఇన్స్టాగ్రామ్ అయితే టిక్టాక్ బ్యాన్ చేసినట్టు బ్యాన్ చేస్తున్నారంట 1 వీక్లో. ఇది కొత్తగా కండక్ట్ చేసే వాళ్ళకి చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. నేనైతే మామూలుగా రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను, కానీ ఫాలోవర్స్ అయితే రారు, వ్యూస్ అయితే రావు. కానీ ఎందుకు ఫాలోవర్స్ రారు అని చెప్పి నేను ఒకసారి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంకా నైట్ నిద్రపోయాను. ఆ నిద్రలో నాకు మోనిటైజేషన్ అయిపోయినట్టుగా, ఫాలోవర్స్ వచ్చినట్టుగా అయితే కల వచ్చింది. మార్నింగ్ లేసి చూసుకుంటే ఎట్టుండి ఫోన్ అట్లాగే ఉంది. అది మనం నైట్ ఏం ఆలోచిస్తే కల్లో కూడా అదే వస్తుంది అనమాట. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే పాయసంలో వేసేద్దామండి. అలాగే ఫ్లేవర్ కోసం 2 యాలకులు దంచిపెట్టి, నేనైతే మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, సబ్స్క్రైబ్ రావట్లేదని చెప్పాను కదా. నేను ఇంత కష్టపడి చేసినప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, వీడియోలు చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనేసి నా ఛానల్ని మీరు చాలా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మీ ముందరికి తీసుకొస్తాను గాయస్. యాలకులు అయితే వేసుకున్నాము. యాలకుల వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అందుకని యాలకులు అయితే కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తాము. నాకైతే నచ్చదు యాలకులు, కానీ పాయసంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాలకులు అయితే వేసాను. ఆల్మోస్ట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ స్లిమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.
లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా పాయసం అయితే సర్వ్ చేసుకుందాము. కప్స్ అయితే రెడీగా ఉన్నాయి. పిల్లలకి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. పెదమ్మ తిని సూపర్ అని చెప్పు. పెదమ్మ